ఆ! ఇంకొకటి ఇప్పుడు నితిన్ తను కంటిన్యూయస్‌గా సక్సెస్ అన్నదానికి చాలా దూరం అయిపోయాడు. ఇప్పుడు అతన్ని ఏ విధంగా ప్రెజెంట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి ఇద్దరికి కూడా అదొక పెద్ద ఛాలెంజ్. ఈ సినిమాలో నితిన్ అనే ఒక హీరోకి అంటే ఫ్లాప్స్‌తో ఉన్న హీరోని తీసుకొచ్చి మీరు చేస్తున్నారు సినిమా. వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇన్ థిస్ అండి? అంటే ఎప్పుడండి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు హీరోలు, చిన్న హీరో కానీ, మిడ్ రేంజ్ హీరో కానీ, స్టార్ హీరో కానీ వాళ్ళు హీరోలు. ఆ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది? అందరు ఫ్లాపులు తీస్తారు కదా, ఎందుకు ఫ్లాప్ అవుద్ది సినిమా? నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది అంతే అది సింపుల్. ఏం నచ్చకపోతే? కథ నచ్చకపోవచ్చు, లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ కథ నచ్చకపోవచ్చు. ఫస్ట్ బేస్ ఇస్ అ కథ. ఎవ్వరు ఏమి చేసినా కథ సరిగ్గా లేకుంటే ఆ హీరోది ఆ సినిమా వర్కౌట్ అవ్వదు. హ్మ్. ఇది హిస్టరీ, ఇప్పుడు కాదు, తెలుగు సినిమా పుట్టిన 80 ఏళ్ళ నుంచి ఇది అదే. యెస్. కథ చెప్పడం అంటే కథ కానీ కథనంతో కానీ ప్రేక్షకుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయడం కదా. అవును. సో అందుకే అది అది కరెక్ట్గా లేకుంటే ఫ్లాప్ అవుతుంది. 1. హ్మ్. 2, మీరు ఇందాక అన్నారు అంటే హీరో క్యారెక్టరేషన్ బాగా లేకుంటే, కథ బాగుండి కొన్ని హీరో క్యారెక్టరేషన్ అనేది నేను అది నమ్మను. ఇలా ఎందుకు నేను నమ్మను అంటే, మీరు కథ కరెక్ట్ చెప్పినప్పుడు ప్రేక్షకుడు కథనే ట్రావెల్ అవుతాడు, అక్కడ ఉన్న పాత్రల్ని ట్రావెల్ అయిపోతాడు. కథనే సరిగ్గా లేదనుకో మీరు ఎవరున్నా ఫ్లాప్ చేస్తారు. హ్మ్. స్టార్ హీరోల్ని చూసాం, మిడ్ రేంజ్ హీరోల్ని చూసాం, చిన్న హీరోల్ని చూసాం, మామూలు సినిమాలు కూడా చూసాం. అల్టిమేట్ ఇస్ అ స్టోరీయే. ఆ స్టోరీ ఇప్పుడు మీరు అన్నారు సినిమా మారిపోయింది. ఎస్, మారిపోయింది. మారిపోయిన సినిమాని అర్థం చేసుకొని ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రేక్షకుడిని ఎలా ఎంగేజ్ చేశాం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఉంది, దానికంటే ముందు వెంకటేష్ గారు ఒక సినిమా చేశారు, అది డిజాస్టర్ అయింది. సైంధవ్ అనే సినిమా డిజాస్టర్ అయింది, ఆడలేదు. మార్నింగ్ షోతోనే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం. జనాలు ఎందుకు వెయిటింగ్లో ఉండే సినిమాని అంత పెద్ద హిట్ చేశారు? అనిల్ రావుపూడి వెంకటేష్ గారిని చుట్టూ అల్లిన కథని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానముతో మార్నింగ్ షోలే ఫుల్స్తోని 5 గంటలకే షోలు పడిపోయాయి కదా. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock yes, మీరు ఎందుకు పడ్డాయి? పబ్లిసిటీ బాగా చేశారు. పబ్లిసిటీతో సినిమా ఆడదండి. ఓపెనింగ్స్ మాట చెప్పారు. పబ్లిసిటీతో అక్కడ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవుతే ఓపెనింగ్స్ వస్తాయి. మీరు ఎంతనే చేయండి పబ్లిసిటీ, మనం ఇస్తున్న పబ్లిసిటీలో కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చాలి. సంక్రాంతికి వస్తున్నాం నచ్చి నవ్వుకున్నారు కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటా 5 గంటలకు వచ్చారు. కరెక్ట్. ఒక స్టార్ హీరోకి వచ్చినట్టు 5 గంటలకు వచ్చేసారు. కరెక్ట్. సో మరి అంతకుముందు ఫ్లాప్ కదా, ఇదే సూపర్ హిట్ కదా. సో అల్టిమేట్ డైరెక్టర్ ఎంచుకొని చెప్పిన విధానంలోనే ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పడం అన్నది, లేకపోతే నిర్మాత డైరెక్టర్ చెప్పిన కథని ఒప్పుకోవడం అన్నది, దానికన్నా ముందు ఈ యంగ్ హీరోలు మెయిన్గా, పెద్ద హీరోల సంగతి పక్కన పెట్టి యంగ్ హీరోలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా కథ రాయించుకోవడం, వాళ్ళకి కావాల్సినట్టుగా సీన్లు రాయించుకోవడం, పంచి డైలాగులు వాళ్ళు అప్పుడు ఫ్లాప్ అవుద్ది. మీ క్వశ్చన్ దగ్గర చెప్తాను, హీరో అనేవాళ్ళు హీరో పని చేయాలి, వాళ్ళకి కావలసినట్టు రాపించుకున్నప్పుడు సినిమా ఫ్లాప్. మరి ఎందుకు చేస్తున్నారంటారా పని? వాళ్ళు చేస్తారు, వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారు, దాన్ని బట్టి జరుగుతుంటాయి. అంటే మీరు ఈ సినిమాలో అలాంటిది ఏదైనా జరిగింది? అస్సలు అంటే అస్సలు నితిన్ ఇన్వాల్వ్ వేలు కాలు ఏం పెట్టనివ్వలేదు మీరు? అస్సలు. ఏమైనా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, రామ్ చరణ్ జీరో ఇన్వాల్వ్. శంకర్ గారు చెప్పింది చేసేసి వెళ్ళిపోయాడు. నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు చెప్పరు. అలా పెద్ద డైరెక్టర్తో పనిచేసేటప్పుడు స్టార్ హీరోలు కూడా వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్తారు. అంటే శంకర్ అంటే ఒక మార్క్ ఉన్న డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్. మీరు అనే దాంట్లో కొందరు హీరోలు కూర్చోబెట్టుకొని అలా రాయించుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సక్సెస్ అయినప్పుడు బట్ మోర్ పర్సంటేజ్ అదే సక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ హ్యాంగ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ అవగానే ఇది నేను చేయించుకున్నా అనే పదం స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ ఫెయిల్యూర్స్. అంటే ఇప్పుడు మీరు ఒక దిల్ రాజుగా కాబట్టి మీరు అది కమెంట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలోకి ఇన్వాల్వ్ అవుతాయా, కథ డైరెక్టర్ చెప్పింది చేయండి అని చెప్పగలిగే కెపాసిటీ, కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు. బట్ అది అందరికీ కుదరదు కదా సార్. అంటే అదే అంటున్నా, ఇప్పుడు కుదరదు కాబట్టి ఫ్లాపులు వస్తాయి. మేము ఫ్లాపులు తీయలేదా?
అన్ని ఇట్లే కాలేదుగా. 70% హిట్ తీసిన 30% మాకు ఫ్లాప్లు ఉన్నాయి కదా. దేనికండి 70% ఫ్లాప్లు మీరు దేనికి అట్రిబ్యూట్ చేస్తారు? మీ స్వయం తప్పదమా? 70% సక్సెస్లు ఉండి 30% అయినా flops ఉన్నాయంటే కారణం కథ. అంటే మీ మెయిన్ మీ ఫెయిల్యూర్ అది ఆ 30% లో. 100%. 1 నా ఫెయిల్యూర్. రెండోది డైరెక్టర్ చెప్పింది నేను వినేయడం. డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ తీసేసి ఉంటారు కాబట్టి, సార్ మాకు తెలుసు సార్, మొన్ననే కదా సార్ మేము సూపర్ హిట్ తీసాం, మీరు కొత్తగా ఆలోచించండి, రెగ్యులర్గా కాదు ఇట్లా కొత్తగా ఆలోచించాలి, లేదు దీన్ని ఇలాగే చెప్పాలి అన్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. అట్లా వచ్చినాయి నాకు ఉన్నాయి. దర్శకులతో తీసినప్పుడు సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయంటే అదొక రీజన్. రెండోది కథ సెలక్షన్. వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కథని నేను ముందుకు తీసుకెళ్ళానంటే ఆ సినిమా ఆడకుంటే రెస్పాన్సిబిలిటీ నాదే. అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు. మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా, కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వడం ఇంకా చేయాలి. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్, 360 degrees ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, సినిమా ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకునే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాం. ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్ ఇస్ డిఫరెంట్. ప్రొడ్యూసర్స్ మీరున్నారు, మీకు సినిమా తీయాలని ప్యాషన్ ఉంది, మీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు, వెళ్తే మోసపోతారు, అది రైటా రాంగా మీకు తెలియదు, ఆ కథ కరెక్టా కాదా తెలియదు, దానికి ఎంత మార్కెటింగ్ ఉంది మీకు తెలియదు, దిగేస్తారు, దిగేసి మధ్యలో స్టక్ అయిపోతారు, అటు వెళ్ళలేక ఇటు కంప్లీట్ చేయలేక స్ట్రగుల్ పడతారు. సినిమా రెడీ అవుతుంది కొందరికి, అది ఎలా రిలీజ్ చేయాలో తెలియదు, అది యాక్చువల్ రీచ్ అవుద్దా లేదా కూడా మీకు తెలియదు. అట్లా కోకొల్లలు సినిమాలు ఇండస్ట్రీలో వాళ్ళ పక్కన పడి ఉన్నాయి. సో నాకు వచ్చిన తటరే మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది రైట్ రాంగ్ నేను దేవుణ్ణి కాదు, అట్లీస్ట్ ప్రయత్నం, అట్లీస్ట్ ఒక దారి చెప్పగలుగుతా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.